ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ టీడీపీ నేత ఆరోపణలు విమర్శలతో జిల్లా రాజకీయాలు హీటెక్కాయి. ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల యుద్ధంతో జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇటీవల మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన కామెంట్స్ కు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హాట్ కామెంట్స్ చేశారు. మరోసారి చంద్రబాబు జోలికి వస్తే జోగి రమేష్ ఇల్లు నేలమట్టం చేస్తామని చెప్పారు. చంద్రబాబు సూచనలతోనే తామంతా సంయమనం పాటిస్తున్నామని కృష్ణప్రసాద్ చెప్పుకొచ్చారు. నిక్కర్లు వేసిన నాటి నుంచి తాను కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నానని జోగి రమేష్ చెప్పారు. దీంతో పాటు టీడీపీపై ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా వసంత కృష్ణ ప్రసాద్ ఈ కామెంట్స్ చేశారు. రైట్, ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా అక్కడ వ్యవహారం కొనసాగుతుంది. సో దీనికి సంబంధించి అక్కడ ఏం జరగబోతుంది, సో ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా మనకి వివరించడానికి మా ప్రతినిధి శ్యామ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు చూసుకుంటే కృష్ణా జిల్లాలో మరోసారి తెలుగుదేశం అలాగే గత మాజీ ఏదైతే ఉందో పార్టీ వైసీపీ వీళ్ళిద్దరి మీద కూడా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం అనేది స్టార్ట్ అయింది. అంటే ఈరోజు చూసుకున్నట్లయితే ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు 16 మంది సభ్యులతో తెలుగుదేశం పార్టీ దాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ సందర్భంగా చూసుకున్నట్లయితే అక్కడికి అటు ఏదైతే స్థానిక మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు వసంత కృష్ణ ప్రసాద్, అలాగే ఇటువైపు చూసుకున్నట్లయితే మాజీ మంత్రి జోగి రమేష్, వీళ్ళలో ఒకరిపైన ఒకళ్ళు కూడా తీవ్ర విమర్శ చేసుకున్నారు. అంటే ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జోగి రమేష్ చూసుకున్న ఒక కామెంట్లు కూడా చూశారు. అంటే ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఇప్పటి వరకు కూడా ఆ హామీలు అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. అయితే ఈ హామీల అమలు కోసం అవసరమైతే చంద్రబాబు ఇంటిని మరోసారి ముట్టడిస్తానంటూ కూడా ఒక వివాదాస్పద వ్యాఖ్యలు అయితే జోగి రమేష్ చేశారు. దీనిపైన అలాగే చూసుకున్నట్లయితే స్థానిక ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో వసంత కృష్ణ ప్రసాద్ పైన కూడా చాలా ఆయన విమర్శలు చేశారు. అతను ఎందుకు పనికిరాని వ్యక్తి, ఇతను ఎమ్మెల్యేగా కూడా పనికిరాడంటూ కూడా చేశారు. అలాగే విధంగా ఏదైతే కొండపల్లి మున్సిపాలిటీ ఉందో తొలిసారిగా ఇక్కడ ఎన్నికలు అనేది జరిగినాయి. తొలిసారి మున్సిపాలిటీ అయ్యాక చూసుకున్నట్లయితే ఇక్కడ మెజార్టీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే కైవసం చేసుకున్నప్పటికీ కూడా అధికార దాహంతో మెజార్టీ లేకపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తమ పార్టీకి సంబంధించిన సభ్యులను బెదిరించి తమ వైపు తిప్పుకున్నారనేది అయితే ప్రధాన ఆరోపణ. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం కాలం క్రితం ఏదైతే 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే దాని తర్వాత చూసుకున్నట్లయితే మెజార్టీ అంటే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, పిఠాపురం కానివ్వండి, ఇలా అనేక చోట్ల అంటే బలం లేకపోయినప్పటికీ కూడా అనేక మంది పార్టీ మారుతుంటూ కూటమి అనేక చోట్ల కూడా ఆ మున్సిపాలిటీలు పంచాయతీని కూడా కైవసం చేసుకుంటూ వస్తాం. దీనిపైన రెండు పార్టీలు కూడా వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి. దీనిపైన మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా చాలా తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తాడు. గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే అనంతపురానికి సంబంధించి తాడిపత్రి మున్సిపాలిటీకి సంబంధించి కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చాయి. అప్పట్లో మేము అధికారంలో ఉన్నాము. అయినప్పటికీ కూడా తమ పార్టీ వైపు కనుక ఒక పిలిపిస్తే అందరూ కూడా తమ వైసీపీలోకి వస్తాము అన్నప్పటికీ కూడా మేము ఏదైతే రాజకీయ ధర్మం పాటించి అప్పట్లో ఆ తాడిపత్రి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీకి వదిలేశాము. ఆ సమయంలో తమ పార్టీ నేతలను అయితే హౌస్ అరెస్ట్ కూడా చేశాం. ఇది మంచి సాంప్రదాయం. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఆ మంచి సాంప్రదాయాన్ని తిలోదాకాలు ఇచ్చింది. ఎక్కడికక్కడ కూడా అంటే ఇంకో సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి. అయితే ఈలోగానే అధికార దాహంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నిటిని కూడా వాళ్ళు కైవసం చేసుకున్నారంటారు. అయితే తమ పార్టీ మేము అయితే ఎవరిని ఆకర్షితం చేయట్లేదు, వాళ్ళే తమ వైపు వస్తున్నారంటూ కూడా తమ పథకాలు ఆకర్షితులే వాళ్ళందరూ కూడా తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారనేది మాత్రం తెలుగుదేశం పార్టీ వాదన. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గానికి సంబంధించి కొండపల్లి మున్సిపాలిటీ అనేది చాలా కీలకం. ఇక్కడ తొలిసారిగా కూడా ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు అనేవి జరిగినాయి. అయితే ఇక్కడ రెండు పార్టీలకు సమానంగా వచ్చినాయి, 16 వచ్చినాయి. ఒకళ్ళు మాత్రం ఇన్ని
ఇండిపెండెంట్గా ఉన్నారు. అదేవిధంగా అప్పట్లో చూసుకున్నట్లయితే కోఆప్షన్ సభ్యులుగా ఉన్న అప్పటి ఎంపీ కేశినేని నాని ఉన్నారు అప్పట్లో. దీంతో అది వాళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్ళడంతో అప్పటి నుంచి కూడా ఇది కోర్టు తీర్పు కోసం ఆగిపోయి ఉంది. తాజాగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రభుత్వం మారటం, అలాగే ఇక్కడ అప్పట్లో కోఆప్షన్ సభ్యుడిగా ఉన్న కేశినేని నాని ప్లేస్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేశినేని చిన్ని ఎంపీగా ఉండటం, ఇవన్నీ కూడా చూసుకుంటే రాజకీయ సమీకరణ పూర్తిగా మారాయి. ఈ నేపథ్యంలోనే సీల్డ్ కవర్లో టెండర్లో అక్కడ హైకోర్టు నుంచి కూడా అక్కడికి వచ్చినాయి. దీంతో తెలుగుదేశం పార్టీ దాన్ని కైవసం చేసుకున్నట్లయితే కూడా మున్సిపల్ కమిషన్ ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా చూసుకున్నట్టే జోగి రమేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయటం ఈ రోజు కాస్త వివాదానికైతే దారితీసింది. ఒక అవసరమైతే మరోసారి హామీల అమలుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో పాటు చంద్రబాబు ఇంటిని కూడా ముట్టడిస్తాము, అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా అన్నింటిలో విఫలమవుతున్నారు. ఏదైతే సూపర్ 6 పథకాలతో అధికారంలోకి వచ్చిందో తెలుగుదేశం పార్టీ వాటన్నిటిని కూడా విస్మరించింది. ఎక్కడా కూడా హామీలు అమలు కావటం లేదంటూ కూడా ఉంచారు. అయితే దీనిపైన స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ కూడా అదే స్థాయిలో కూడా ఆయన విమర్శలు చేశారు. ఏదైనా ఉంటే ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు తాము సిద్ధము. ఇక్కడ స్థానికేతరు జోగి రమేష్కి ఎటువంటి ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడి నుంచి స్థానికుడు అయినప్పటికీ కూడా పెదల నుంచి పోటీ చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది, ఇక్కడ మైలవరం టికెట్ ఎందుకు సాధించుకోలేకపోయారు, దాన్ని బట్టి కూడా ఇక్కడ జోగి రమేష్కి ఎటువంటి బలం లేదు, అది మరోసారి నిరూపితమైంది. ఇలాంటి కనుక అవాకులు చవాకులు కనుక పేలినట్లయితే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారంటూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏదైనప్పటికీ కూడా ఈ ఇరు పార్టీల నేతలు చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ గొడవ కనుక చిలికి ఇట్లా మరోసారి దాడికి ప్రయత్నిస్తారనేది కూడా ఉంది. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే జోగి రమేష్కి సంబంధించి కూడా అతని పైన కేసులు కూడా నమోదైనాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన ఆ ముందస్తు బెయిల్ కూడా అప్లై చేసుకున్నారు. అందుకని అతని పైన కూడా ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఇటు వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు కానీ అటు మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే మరోసారి వివాదానికి దారితీసే సూచనలు అయితే కనబడుతున్నాయి. రైట్ శ్యామ్, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.